మిత్రులందరికీ నమస్కారం. నా వీడియోలని ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. నేను ఇదివరకు వీడియోలలో చెప్పినట్లుగానే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అందులో సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయంగానే డైరెక్ట్గా మీ అకౌంట్లోకి నా వీడియో వస్తుంది. జిల్లా గ్రూపులలో నేను షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. జిల్లా గ్రూపులలో షేర్ చేయటాన్ని ఎవరు అబ్జెక్షన్ చేయటం లేదు, కానీ ఒకరిద్దరు అది అఫీషియల్గా ఎట్లా అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకనే రాబోయే రోజుల్లో తగినంత మంది సబ్స్క్రైబర్లు అయితే ఈ వీడియోలు జిల్లా గ్రూపులలో పెట్టడం మానేస్తాను. నేను ఇదివరకు చెప్పిన వీడియోల్లో చెప్పినట్లుగా మొదట 800 మంది ఉన్నారు, 900 అయ్యారు, ఇప్పుడు 1020 మంది అయ్యారు సబ్స్క్రైబర్లు. సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అయితే ఈరోజు ఒక ఆసక్తికరమైన పరిణామం మనం గమనించవచ్చు. మన వీడియోలలో మనం గతంలోనే చెప్పుకున్నట్లుగా వేతన చర్చల మీద మనం నిరవధిక సమ్మెకి పిలుపునిచ్చినప్పుడు, ఆ నిరవధిక సమ్మె పిలుపునిచ్చినప్పుడు డిఓటీతో కమ్యూనికేషన్ల మంత్రితో జరిగిన చర్చల్లో వాళ్ళు సంవత్సరానికి దాదాపు 2,980 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మీకు పే కమిషన్ ఇస్తే, మీరు ఈ ఖర్చులో భరించగలిగే స్థితిలో ఎలా ఉన్నారా అని. కాబట్టి మీకు ఆల్టర్నేటివ్గా మ్యాచింగ్ సేవింగ్స్ అంటారు. మ్యాచింగ్ సేవింగ్స్ అంటే ఈ 2,980 కోట్ల ఖర్చు మీరు ఎలా భరిస్తారు అంటే, మీ ఖర్చులు ఏమేమి తగ్గించుకుంటారో చెప్పండి, లేకపోతే మీ అలవెన్సులు ఏం తగ్గించుకుంటారో చెప్పండి అని మీరే ఆలోచించుకుని చెప్పండి అని బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్కి, యూనియన్లకి చెప్పినట్లు ఆ సమావేశంలో రకరకాలైన ప్రతిపాదనలు వచ్చినాయని. అంటే రిటైర్మెంటు వయస్సుని 58 ఏళ్లకు తగ్గించటం, లేదు 15% ఫిట్మెంట్ ఇచ్చి పెరిగిన జీతాల మీద డబ్బులు ఇవ్వకుండా కేవలం ఇప్పుడు పాత జీతాలనే కంటిన్యూ చేసి ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఇవ్వటం, ఇట్లా రకరకాలైన ప్రపోజల్స్ అందులో చర్చలకు వచ్చినాయి అని మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. అయితే గతంలో 26/11/2018 బిఎస్ఎన్ఎల్కి వేతన సవరణ ఇవ్వటానికి ఆర్థిక పరిస్థితి బాగలేదు, పలానా కారణాలు ఉన్నాయి, మీరు దీనికి రిప్లై ఇవ్వండి అని చెప్తూ డిఓటీ బిఎస్ఎన్ఎల్కి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్లో ఏమేమి అంశాలు ఉన్నాయి అని కూడా మనం గత వీడియోలో మనం చర్చించుకున్నాం. దానికి బిఎస్ఎన్ఎల్ రిప్లై ఇచ్చింది. రిప్లై మేము భరించగలమనే స్థితిలోనే ఇచ్చింది అనేది కూడా మనం ఇది ఇదివరకు వీడియోలోనే చెప్పుకున్నాం. అయితే ఈరోజు అంటే 19/12/2018న డిఓటీ బిఎస్ఎన్ఎల్కి ఇంకొక లెటర్ పంపించినట్టు మనకు 27వ తారీఖు డిసెంబర్ 27వ తారీఖు మనకు వాట్సాప్లలో ఒక లెటర్ వచ్చింది. ఇందులో వాళ్ళు డిఓటీ మళ్ళీ కొత్తగా కొన్ని కొర్రీలు వేశారు. ఈ కొర్రీలలో ఆసక్తికరమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఏంటనంటే, మీరు రాసిన రిప్లై మేము డిఓటీలోని ఆర్థిక శాఖ మేము కలిసి పరిశీలించాం. వేతన సవరణ ద్వారా మీరు ఏవైతే వేతన సవరణ చేసుకుంటున్నారో, రెవెన్యూ రిలయన్స్ జియో రంగప్రవేశం తర్వాత విపరీతంగా పోటీ పెరిగి మీకు రేట్లతో మీ ఆదాయం, బిఎస్ఎన్ఎల్ ఆదాయం విపరీతంగా పడిపోతున్న రోజుల్లో మీరు వేతన సవరణ ఖర్చుని ఎలా భరిస్తారు అన్న అంశం మీద మీరు ఇచ్చిన సమాధానం మేము సాటిస్ఫై కాలేదు అనేది ఒక అంశం. రెండో అంశం ఏంటి అంటే, పెన్షను ఇవ్వాలంటే పెన్షన్ కంట్రిబ్యూషను స్కేల్ మ్యాక్సిమం మీద చెల్లిస్తున్నారు, అది బేసిక్ పే మీద చెల్లించాలని ప్రపోజల్ పంపించారు. దానికి ఇంకా డిఓటీ నుంచి, గవర్నమెంట్ నుంచి మాకు అప్రూవల్ రాలేదు. ఒకవేళ అది అప్రూవల్ వస్తే మీకు ఎంత తిరిగి వస్తుంది, రీఫండ్ మనం ఎక్సెస్ ఎంత కట్టాం, ఎంత మీకు తిరిగి వస్తుంది అనే అంశాలు లెక్క కడితే, లేదు ఉద్యోగస్తుల వయస్సు
పదవీ విరమణ వయస్సు 60 ఏళ్ల నుంచి 58 ఏళ్లకే అని లెక్కేసినా కూడా సంవత్సరానికి వేతనాలు పెరిగినందువల్ల ఈ 2,980 కోట్లు దానికి కాంపెన్సేట్ కావట్లేదు. 58 ఏళ్లకు తగ్గించినా కూడా ఈ 2,980 కోట్లు బిఎస్ఎన్ఎల్ భరిస్తుంది అన్న నమ్మకం మాకు లేదు. ఇది వాళ్ళ లెటర్లో చెప్పింది. కాబట్టి థర్డ్ పిఆర్సి అమలు చేస్తే ఎగ్జిక్యూటివ్లకి బిఎస్ఎన్ఎల్కి ఎంత ఖర్చు అవుతుంది అన్న అంశం మీరు ఇప్పుడుకున్న వాస్తవ స్థితిగతుల దృష్ట్యా మీరు లెక్కగట్టి చెప్పండి. మూడో పాయింట్ డిఓటి చెప్పింది, మార్చి 31 నాటికి బిఎస్ఎన్ఎల్కి 15,366 కోట్ల రూపాయలు అప్పు ఉంది. మీరు మార్కెట్లో టెలికాం కంపెనీల మధ్య ఉన్న పోటీ దృష్ట్యా వాళ్ళు టారిఫ్లు ఎంత తగ్గించినా కూడా బిఎస్ఎన్ఎల్లో చాలామంది ఉద్యోగస్తులు ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోల్చుకుంటే ఉన్నా మీరు పోటీని ఇవ్వగలిగారు మిగతా టెలికాం కంపెనీలకి. కానీ వాళ్ళకి ఎక్కువ అప్పు ఉంది, మీకు తక్కువే ఉంది, ఇవన్నీ ఓకే. అయినా వేతన సవరణ ఖర్చుని మీరు ఇంత అప్పు పెట్టుకుని ఎట్లా భరిస్తారు? ఇంకొక అంశం, నాలుగో అంశం ఏమి అడిగారంటే డౌట్లు, యాన్యువల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అంటే ఏడాదికి ఆపరేషన్స్ మీద అయ్యే నిర్వహణ ఖర్చుని మేము ఫైనాన్షియల్ మెకానిజం ఆర్థికంగా దాన్ని ఖర్చు తగ్గించుకునే ఏర్పాట్లు చేసుకుని దాని ద్వారా మా రెవెన్యూని పెంచుకుంటాం అన్నారు. మీరు ఎక్కడెక్కడ ఖర్చు తగ్గించుకుంటారు, ఏ ఏ స్థితులు మెయింటైన్ చేసుకుంటారు, ఎంత ఎస్టిమేట్ ఇప్పుడు ఉంది, ఆ ఎస్టిమేట్లో చేసి మీరు చేయబోయే మార్పులేంటి, ఇవన్నీ మీరేం అందులో తెలియజేయలే. కాబట్టి ఆ విషయాలు మీరు తెలియజేయండి. అదే రకంగా మీరు 2018-19లో ఉన్న రెవెన్యూల మీద వచ్చే మీ వాణిజ్యపరంగా మీకు వచ్చే ఆదాయాలు 11,000 కోట్ల రూపాయలు ఉంటే దాన్ని 2025-26 నాటికి 26,095కు పెంచుకుంటాం అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో, టెలికాం రంగంలో ఉన్న పోటీ ప్రపంచంలో ఇంత ఆదాయం మీకు పెరుగుతుంది అని మాకు నమ్మకం లేదు. 11,000 కోట్ల నుంచి 26,000 కోట్లకి పెరిగేంత స్థితిగతులు ఇప్పుడు టెలికాం రంగంలో లేవు. అలాగే ఆరో పాయింట్ వాళ్ళు అడిగింది ఏంటంటే, మీరు ఎగ్జిక్యూటివ్ల పే కమిషన్ మా దగ్గరికి ఆల్రెడీ ప్రపోజల్ పంపించారు, నాన్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించి వేతన సవరణ పరిస్థితి ఎట్లా ఉంది, దాని ప్రజెంట్ స్టేటస్ ఏంటో తెలియజేయండి అని చెప్పి ఒక లెటర్ రాసి దీనికి తొందరగా మీరు రిప్లై ఇస్తే మేము తదుపరి చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది అని చెప్పారు. ఇది కనపడంగానే ఈ లెటరు వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ కాగానే ఒక అసోసియేషన్, ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ వెబ్సైట్లో ఏమని వచ్చిందంటే, బిఎస్ఎన్ఎల్ నవంబర్ నెలలోనే బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటు 60 ఏళ్లుగా ఉన్న పదవీ విరమణ వయస్సుని 58 ఏళ్ళు చెయ్యండి అని ఒక ప్రతిపాదన ఆల్రెడీ పంపించింది డిఓటీకి. 58 ఏళ్లకి తగ్గించినా మీరు పే కమిషన్ ఇచ్చుకునే స్టేజీలో లేరు అని చెప్పి డిఓటీ అంటుంది. కాబట్టి ఇది చాలా సీరియస్ సిచ్యువేషను. ఏ యూనియన్ని, ఏ అసోసియేషన్ని అడిగి వీళ్ళు 58 ఏళ్ళన్న నిర్ణయం తీసుకున్నారు, ఎలా రికమెండ్ చేసి పంపించారు. కాబట్టి ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్ దీని మీద ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోవాలి అని ఒక అసోసియేషన్ తన వెబ్సైట్లో పెట్టుకుంది. అయితే మనం గత వీడియోలలోనే నిరవధిక సమ్మె విరమణ సమయంలో అంతకుముందే చెప్పుకున్నాం, 58 ఏళ్ళు చేయాలన్న ప్రతిపాదన మేనేజ్మెంట్లలో ఉన్నత స్థాయిలో ఉన్న యూనియన్ నాయకుల మధ్యలో చర్చలు జరుగుతున్నాయి. అది కాన్ఫిడెన్షియల్గా పెట్టారు వీళ్ళు. కానీ ఇది ఈ ప్రతిపాదన ఉందా, ఎప్పటి నుంచి అమలవుతుంది, ఏం చేస్తారు అన్నది తెలియకపోయినా ఈ ప్రతిపాదన బిఎస్ఎన్ఎల్ బోర్డు నుంచి డిఓటీకి ఆల్రెడీ వెళ్ళింది అని అఫీషియల్గా తన వెబ్సైట్లో ఒక అసోసియేషన్ పెట్టింది. చర్చలు ఎక్కడా తెలియనట్టు, అసలు కొత్తగా ఈరోజే ప్రతిపాదన వాళ్ళకి తెలిసినట్టు పెట్టారు ఆ వెబ్సైట్లో. సరే, అధికారికంగా వెబ్సైట్లో పెట్టారు కాబట్టి ఆ ప్రతిపాదన వెళ్ళిందనే మనం నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక రికగ్నైజ్డ్ లేకపోతే ఒక అసోసియేషన్ పెట్టిన న్యూస్ కాబట్టి. అయితే ఇప్పుడు డిఓటీ తీసుకున్న స్టాండ్ ఏంటి?
58 ఏళ్లకు మీకు తగ్గించినా సంవత్సరానికి 2,980 కోట్లు భరించగలిగిన స్థితిలో మీరు లేరు. ఒకవేళ మీరు భరించగలిగిన స్థితిలో ఉంటే మీరు ఏమేమి ఎట్లా చేసుకుంటారో మాకు డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు. ఇంకొక అంశం మనకు దృష్టిలో వస్తున్నది ఏంటంటే, బిఎస్ఎన్ఎల్ని ఎలా పునరుద్ధరించాలి, లాభాలలోకి ఎలా తేవాలి అని చెప్పి యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ వాళ్ళకి డిఓటి ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయమని ఇచ్చారు. అంటే దీని మీద ఎట్లా మీ సలహాలు ఏంటి, మీరు స్టడీ చేసి మాకు చెప్పండి అని చెప్పారు. గతంలో ఐఐఎం బెంగళూరు వాళ్ళని బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రెండు కలిపి రెండింటిని వయబుల్ ఎట్లా చేయాలి, అంటే లాభాలలోకి ఎలా తేవాలి అన్న దాని మీద ఇవ్వండి అని ఐఐఎం బెంగళూరు వాళ్ళని ఒక రిపోర్ట్ గతంలో అడిగారు. వాళ్ళు రకరకాలైన ప్రపోజల్స్ చేశారు. దాంట్లో కొన్ని అమలు చేశారు, కొన్ని అమలు చేయాలి. అది ఉంది. ఇప్పుడు ఐఐఎం అహ్మదాబాద్ వాళ్ళని బిఎస్ఎన్ఎల్ను లాభాలలోకి తేవటం ఎలా అన్న అంశం మీద మీ నివేదిక సమర్పించండి అని చెప్పారని, ఆ నివేదిక 4వ తారీఖు జనవరి 4వ తారీఖు 2019లో ఐఐఎం అహ్మదాబాద్ డిఓటికి సమర్పిస్తుందని, అందులో కూడా పదవీ విరమణ వయస్సు ఉండే అంశం ఉందని కొన్ని వార్తలు వచ్చినాయి. ఐఎంఎం రిపోర్టు డిఓటికి 4వ తారీఖు జనవరి 4వ తారీఖు ఇస్తారు అని చెప్పి ఒక వార్త. అది ఎగ్జాక్ట్గా ఆ రోజు ఇస్తారా, ఒకరోజు అటు ఇటుగా ఇస్తారా, ఇచ్చినా మన అందులోని అంశాలు బయటికి చెప్తారా అనేది మనకు అప్పుడు చూసుకోవాలి 4వ తారీఖు. అయితే ఇప్పుడు ఉన్న వార్తల మేరకు ప్రతిపాదన ఉంది. ప్రతిపాదన బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ చేసి డిఓటికి పంపించింది. డిఓటి మీకు 58 ఏళ్ళు చేసినా పే కమిషన్ ఇచ్చే అవకాశాలు ఎట్లుంటాయి, మీరే జస్టిఫై చేసుకోండి అని చెప్పారని ఇప్పుడు వార్తలు వచ్చినాయి. అఫీషియల్గా బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ డిఓటి లెక్క కట్టినప్పుడు 58 ఏళ్ళకి రిటైర్మెంట్ ఉంటేనే ఎంత అవుతుంది అని లెక్క కట్టాము, అయినా మీరు భరించలేరు అనుకుంటున్నామని చెప్పి ఆ లెటర్లో ఉంది. అంటే 58 ఏళ్ళు అనే అంశాన్ని లెక్కలోకి తీసుకునే క్యాలిక్యులేషన్స్ చేశారు అని అంటే 58 ఏళ్ల మీద మేనేజ్మెంటో, బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటో, డిఓటీనో ఏ స్థాయిలో ఏం నిర్ణయం తీసుకున్నారు? యూనియన్లతో చెప్పారా? చెప్పలేదా? కాంపెన్సేషన్గా పే కమిషన్ ఇస్తే సరిపోతుందా? దీనివల్ల నష్టపోయే వాళ్ళకి ఇచ్చే అదనపు కాంపెన్సేషన్ ఎంత? ఇలాంటి అంశాలన్నీ ఓపెన్గా యూనియన్లు బయటకు వచ్చినప్పుడు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికైతే డిఓటి బిఎస్ఎన్ఎల్కి రాసిన లెటర్లో మేము 58 ఏళ్లే పదవీ విరమణ వయస్సు ఉంటే ఎలా లెక్కలు ఉంటాయి అనే క్యాలిక్యులేట్ చేశాం, అయినా మీరు 2,980 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇబ్బంది మీకు, మీరు ఎలా దీన్ని భరిస్తారో చెప్పండి అని చెప్పి లెటర్ రాసింది. రాబోయే పరిణామాలు కూడా ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు.